ఇంకొక పెద్ద సినిమా మీ జీవితంలో ఒకటి పడింది. అవును. భగవంత్ కేసరి. ఎస్. మైల్ స్టోన్స్ గురించి నేను ప్రస్తావిస్తాను ప్రజెంట్ ఇప్పుడు. అవును సార్. అదొక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రీచ్ అది వెళ్ళిపోయింది, రీచ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అంతే. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎలా సార్ భగవంత్ కేసరి ఆఫర్ ఎలా వచ్చింది? అది దైవ ఘటన సార్. అది నాకేమాత్రం ఊహకందని విషయం. అది నాకు తెలియని కూడా తెలియదు. కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, ఓకే ఒక క్యారెక్టర్ ఉందండి పలానా సినిమాలో, మీకు ఫలానా రోజు ఫ్రీగా ఉన్నారా అని అడిగారు. ఉన్నాను సార్ ఫ్రీగా అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియదు అది బాలకృష్ణ గారి సినిమా అని. తర్వాత సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు ఆ క్యారెక్టర్ ఇస్తున్నారని కానీ నాకు తెలియదు సార్. అంటే ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు, క్యారెక్టర్ చెప్పలేదు, ఏం రివీల్ చేయలేదు. అంటే బాలకృష్ణ గారి సినిమా అని చెప్పారు. ఓకే, బాలకృష్ణ గారి సినిమా అని చెప్పాను. భగవంత్ కేసరి అని అనుకోలేదు. ఆయనకి బాలకృష్ణ గారి సినిమా అంటే భగవంత్ కేసరి అని అనుకోలేదు. ఇంకా వారు 2-3 సినిమాలు ఉంటాయి కదా, ఏ సినిమాకి అడుగుతున్నారో ఏమో అని అనుకున్నాను. ఇక్కడికి వస్తే భగవంత్ కేసరి, దాంట్లో నాకు ఆ క్యారెక్టర్ అనేది నాకు కాస్ట్యూమ్ వేసుకోండి సార్ అని చెప్పేసి అని వాళ్ళు కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఆ కాస్ట్యూమ్స్ ఇస్తే నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద సూటు ఇదంత వ్యవహారం నాకు ఉన్నదా అని చెప్పేసి ఆ తర్వాత తెలిసింది క్యారెక్టర్. డైరెక్ట్గా చెప్పారా అసలు క్యారెక్టర్ వెళ్ళేటప్పుడు? క్యారెక్టర్ మీన్ సీన్ షూట్ చేసేటప్పుడైనా కనీసం? నన్ను ఎందుకు సార్ ఇప్పుడు నన్ను కాస్ట్యూమ్స్ వేసుకొని డైరెక్టర్గా రమ్మని కబురు చేశారు. అప్పుడు చెప్పారు అనిల్ రావుపూడి గారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి, అనిల్ రావుపూడి గారికి, ఆ సినిమాలో నేను వేషం వేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అందుకే నేను ఏమంటానంటే, ఇది ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ, అవును. ఎన్బీకే అంటే నేలకొండ భగవంత్ కేసరి, అవును. కానీ నా విషయానికి వస్తే ఎన్బీకే అంటే నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని నాకు నేను అనుభవించుకున్నాను దాన్ని. గ్రేట్ అండి. ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన కానుక సార్. ఎంతలా కనెక్ట్ అయ్యింది? ఎలా ఉండేది సెట్లో బాలకృష్ణ గారు? అద్భుతం సార్, అద్భుతం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అనిల్ రావుపూడి గారి ఆదరం కానీ, అభిమానం కానీ, బాలకృష్ణ గారి ప్రేమ కానీ, ఆ సెట్లో మన రాంప్రసాద్ గారి ప్రేమ కానీ, ప్రతి ఒక్కరూ నన్ను బాగా ఇష్టపడి నన్ను బాగా పుష్ చేసి నేను ఆ విధంగా చేయడానికి దోహదపడ్డ వాళ్ళే ప్రతి ఒక్కరు సార్. ప్రతి ఒక్కరు అసలు నన్ను ఎవరు ఆ సినిమాలోకి నా పేరు ప్రతిపాదించారో తెలియదు, ఎలాగ వచ్చిందో తెలియదు. ఇదే దైవ ఘటన అంతే. దానికి ఏ అడ్డంకులు లేకుండా కరెక్ట్గా అది నాకు వచ్చి చేరింది. ఇంకోటి సార్, మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారితో ఉన్నాయి, ప్లస్ అర్జున్ రాంపాల్. అవును, అర్జున్ రాంపాల్తో సీన్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఎలా ఉండేవాడు సార్ అర్జున్ రాంపాల్? ఎందుకంటే అతను వచ్చి బాలీవుడ్ నేషనల్ అవార్డు విన్నరు, ప్లస్ బాలీవుడ్లో మోస్ట్ క్రేజియస్ట్ ఆర్టిస్ట్. తెలుగు సినిమాలో చేయటం ఫస్ట్ టైం. అసలు ఆయన చేయనన్నట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నది ఏంటంటే భాష రాదు నాకు, అనవసరంగా ఎందుకు చేయడం అని చెప్పేసి అని అనుకుని అతను చేయనని కూడా అన్నాడని విన్నాను నేను. కానీ వీళ్ళు అతన్ని కోరుకొని తెచ్చారు. చాలా కష్టపడ్డాడు సార్. ఆయన కష్టపడంటే పర్ఫెక్ట్గా చేశాడు. ఆయన ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా చాలా బాగా చేశాడు. మీరేమో సింపుల్గా డైలాగ్ చెప్పేస్తున్నారు. ఆయన కష్టం. ప్రిపేర్ అయ్యేవాడు, ఆయన ప్రిపేర్ అయ్యేవాడు, కార్యాలయంలో ప్రిపేర్ అయ్యేవాడు, సెట్లోకి వచ్చినాక ప్రిపేర్ అయ్యేవాడు. ఉడతా భక్తిగా మేము కూడా 1-2 చెప్పేవాళ్ళం. హిందీ వచ్చు కదా మనకు. నేను ఐసా నైసా వైసా హై, ఇసుక మీనింగ్ ఏ హై ఓ హై అని చెప్పి నాకు వచ్చిన అక్కడికి చెప్పేవాడిని. అంటే ఎక్కువ ఇంటర్ఫియర్ అయితే కూడా కష్టమే కదా. అందువల్ల అంటే ఆయనకు కొంచెం బాగా బూస్టప్ కావడానికి, ఆయన ఇంకా పవర్ఫుల్గా దాని యొక్క మీనింగ్ తెలుసుకుని పవర్ఫుల్గా చెప్పడానికి చెప్తుండేవాడిని. ఆయన కూడా నన్ను చాలా బాగా ఆలింగనం చేసుకునేవాడు. నటుడిని ఏమంటారు సార్ హిందీలో, మహాన్ నటుడు అన్నట్టుగా అనేవాడు. దగ్గరగా ఉండి ఇంత ఎంజాయ్ చేస్తున్న షూటింగ్లు అయిపోయిన రోజు ఎలా ఉండదు సార్? ఈ రోజు మీ క్యారెక్టర్ అయిపోయింది వెళ్ళిపోండి అంటే ఎట్లా? కొంచెం బాధ కలుగుతుండే. అదెందుకో ఆ ఊరులో కొద్ది రోజులు ఉండి ఆ ఊరు వదిలిపెట్టి ఇంకా వేరే ఊరికి పోతున్న ఫీలింగ్ అట్లా కనిపించేది. సరే మళ్ళీ మనం ఇంకెక్కడైనా కలుస్తామేమో తెలియదు, కానీ ఎందుకు ఆ సినిమాలో చేసినంత వరకు రఘుబాబు గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, నేను బాగా వాళ్ళే కదా నాకు గైడ్ చేసేది. అంత పెద్ద సినిమాలో మరి మనం మసులుకోవటం కూడా మనకు తెలియదు కదా సార్. అసలు మసులుకోవటమే తెలియదు కదా, ఎట్లా ఉండాలి ఎలా ఉండాలనే సంగతి కూడా తెలియదు నాకు. కాబట్టి వాళ్ళని చూస్తూ నేను అంటే మొదలే నా నేచర్ కొంత ఎంతవరకు అంటే నేను అందరికీ దూరంగానే ఉంటాను. అనవసరమైనటువంటి మాటలు చేసుకోవడము, కలుపుకొని విషయాలు మాట్లాడుకోవడం నాది ఉండదు సెట్లో. ఈవెన్ వీళ్ళతో పరిచయం అయినా కూడా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను అక్కడ దూరంగా వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకు సరే ఎవరేమనుకున్నా సరే నేను చెప్పేవాడిని, సార్ నేను కొంచెం దూరం సార్, నేను ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది. ఏంటంటే మీరేం మాట్లాడలేదు అంటే అదొక రివర్స్ మళ్ళీ. అందుకని నా నేచర్ ఇంతే సార్, ఏమనుకోవద్దు దయచేసి అని. పొద్దున్నే రాగానే అందరినీ కలిసేవాడిని, ప్రతి ఒక్కరిని కలిసేవాడిని. ఆ తర్వాత మన పని మీద మనం మళ్ళీ వెళ్ళిపోయాం.
గ్రేట్ అండి. 15 డేస్ 18 డేస్ చేశాను సార్. 18 డేస్లో షూట్ చేస్తారు అంత మొత్తం? నా వర్క్ అంటే మెయిన్ సీన్స్ అన్ని మీరు మీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా మొత్తం అందరికీ? ఉన్నాయి. గ్రేట్ అండి. 18 డేస్లో చేశారంటే చాలా త్వరగా చేసినట్టు.